Dear students, welcome to Maitrim Academy. Today we are discussing a shortcut method. So, this chapter is moving charge magnetism. Okay, this is one current carrying conductor inside polygon. What is the magnetic field at the center of inside polygon? So, this easy formula is mu naught Ni by 2 pi r tan pi by n. గుర్తుంచుకోవడం ఈ ఫార్ములా జనరల్ మెథడ్ చేస్తే చాలా లెంతీగా అవుతుంది. ఇన్సైడ్ పాలిగాన్ కాబట్టి n అని రాస్తున్నాం. మనకు ప్రీవియస్ ఎగ్జామ్స్ లో నీట్ లో మెయిన్స్ లో వచ్చిన క్వశ్చన్ ఏంటంటే సో ఎగ్జాగన్ అన్నాడు. ఎగ్జాగన్ అంటే ఎనీ క్వశ్చన్ ఆఫ్ 6. సో ఇలా ఎగ్జాగన్ ఇచ్చేసి ఇది ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఎగ్జాగన్. వాట్ ఇస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అట్ ద సెంటర్ అంటున్నాడు. సో n ఈక్వల్స్ టు 6 సబ్స్టిట్యూట్ చేయండి ఈ ఈక్వేషన్ లో. b ఈక్వల్స్ టు mu naught 6i by 2 pi r into tan pi by 6. Okay, 2 1 times 2 3 times, so 3 mu naught I by pi r into tan pi by 6 is 1 by root 3. దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుందండి, root 3 into root 3 రాస్తాం కదా, ఒక root 3 క్యాన్సిల్ అవుతుంది. mu naught I by pi r, that is the magnetic field at the center of hexagon, right? సో కొన్నిసార్లు ఏమంటున్నారంటే ఇన్సైడ్ పాలిగాన్ విత్ n ఈక్వల్స్ టు ఇన్ఫైనైట్ అంటున్నారు. ఇన్సైడ్ పాలిగాన్ ఇన్ఫైనైట్, n ఈక్వల్స్ టు ఇన్ఫైనైట్ అన్నప్పుడు అది సర్కిల్ గా తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుందండి, సర్క్యులర్ కాయిల్ అవుతుంది, సర్కిల్, రైట్? సో కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఒక సర్క్యులర్ కాయిల్ తీసుకుంటే రేడియస్ ఎంత అండి, r. వాట్ ఇస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అట్ ద సెంటర్? b ఈక్వల్స్ టు mu naught I by 2r, right? Okay, so thank you.